ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. నేను రోజు చెప్తా ఉంటాను నార్మల్గా. కొత్త సంస్కృతి కో లివింగ్. హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న కో లివింగ్. ఒకే ఫ్లాట్లో గదిలో కలిసి ఉంటున్న యువతీ యువకులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, శిక్షణార్థులు ఈ బాటలోనే. 400కు పైగా కో లివింగ్ హాస్టల్స్. వారే వా, రోజు రోజుకు 100% పెరుగుడు కాదు, 1000% పెరుగుతుంది. 400కు పైగా కో లివింగ్ హాస్టల్స్. వాటిలో 70,000 మందికి 70,000 మంది పైనే. 70,000 మంది అంటే 35,000 జంటలు ఉన్నట్టే. ఇప్పుడు ఎన్ని అబార్షన్లు అవుతున్నాయో ఎన్ని అవుతున్నాయో దీంట్లో పోయిగా. వాటిలో 70,000 మంది పైనే. అందులో 60% ఇతర రాష్ట్రాల వారు, 40% తెలుగువారే. వారే వా, మనోళ్ళు బాగానే ఉన్నారు. 40% తెలుగువారే అంట. వర్కింగ్ హాస్టల్స్తో పోలిస్తే భిన్నం. పూర్తి స్వేచ్ఛ వాతావరణం. అద్దెలు ఎక్కువగా ఉన్న వీటికే మొగ్గు చూపుతున్న యువత. వివాహమైన వారు కోలివింగ్లో కుటుంబాల్లో సమస్యలు, సంస్కృతి సాంప్రదాయాలకు విఘాతమైన ఆందోళనలు చెందుతూ ఉన్నారంట. 400 హాస్టల్ ఉన్నాయంటనే కేవలం హైదరాబాద్లో. పెళ్ళి ఒకటే కాదు, నీకు అమ్మాయి నచ్చిందా, నీకు అబ్బాయి నచ్చిందా, ఇక నువ్వు ఆ ఇంట్లుండి నేను ఈ ఇంట్లుండి అప్పుడప్పుడు కలుసుకోవడం ఏంది? మనమే సంసారం చేసుకోవచ్చు కదా. తాళి ఒకటి ఉండదు, మట్టెలు ఒకటి ఉండదు, సంసారం అంతా అవుతుంది. ఇక పొరపాటున ఆవేశంగా పోతే ప్రెగ్నెన్సీలు వస్తాయి, మళ్ళా ఇక అన్ని కథలు అవుతాయి. పోరగాళ్ళు ఏడుంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు 60% మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నవాళ్ళు ఉంటే, తెలుగు రాష్ట్రాల వాళ్ళు 40% మంది ఉన్నారంట. ఈ కోలింగ్ వింగ్ హాస్టళ్లతో పాటు రూమ్స్ తీసుకొని కూడా అనేక మంది ఉంటారు, ఫ్లాట్స్ తీసుకొని. మన మాదాపూర్ పోయినా, మా మిత్రుడు ఒక స్టూడియోకి పోతే, ఆ ముందు కూడా కోలివింగ్ రిలేషన్స్లో ఉన్నారన్న. ఎంత రెంటు అన్నా నేను. 35,000 అన్న రెంటు అన్నారు. 2 BHK ఫ్లాట్. రెంట్ ఎంతైనా పర్వాలేదు, మనం సంసారం చేయవచ్చు కదా అన్న కాన్సెప్ట్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఆమెకు 1,00,000 ఈయనకు 1,00,000 వస్తుంది. ఇక హ్యాపీగా ఉన్నన్ని రోజులు ఉండాలి, హ్యాపీగా. చలో బాయ్ బాయ్, సీ యూ, బ్రేకప్ అయిపోయింది నీకు నాకు అని చెప్పాలి, ఇంకొన్ని పట్టుకోవాలి. దీని ద్వారా ఏమైపోతుందంటే, పెళ్ళి కాకముందే సెక్సువల్గా పాల్గొనడం, పెళ్ళి కాకముందే అన్నీ జరిగిపోవడం, ఇదే నా జీవితం అని చూడడం. ఇంకా పెళ్ళెందుకు, నేను ఎందుకు చేసుకోవాలని అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది అనుకుంటున్నారంట. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన మగ పోరగాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఎందుకురా అంటే, నా కోలివింగ్లో ఒకటి ఉన్నది కదా, అది పోతే ఇంకో దాన్ని తెచ్చుకుంటా, ఈ ఒక్క పిల్లాన్ని చేసుకొని నేనేం చేయాలని అనుకుంటున్నారంట అందరు. ఆడవాళ్ళు కూడా జీవితం అంతా ఇంతే కదా, వానితో టార్చర్ వీనితో టార్చర్ ఏంది, నేను సింగిల్గా సోలోగా ఉంటా, ఉన్నన్ని రోజులు వీడితో ఉంటా, వీడు పోతే సింగిల్గా నేను ఉంటా అని చాలామంది సింగిల్గా ఉంటున్నారు, కోలివింగ్లో ఉంటున్నారు. ఇదే మొత్తం చర్చ బాగానే పెద్దనెత్తనే ఉన్నది. ఇది నేనే రాద్దాం అనుకున్నా వాస్తవంగా. ఇక చూడు, గమ్మతుందా? ఎవరైనా చూస్తే భార్య భర్తలు అనుకునేరు, అట్లా కాదు. ఇక చూడు, ఉత్తరాది రాష్ట్రానికి చెందిన రాధిక, దక్షిణాదికి చెందిన కృష్ణ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు స్నేహితులు గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ సంస్థ కోలివింగ్ హాస్టల్లో రూమ్ తీసుకొని కలిసి ఉంటున్నారు. రాధిక ఆమె తల్లిదండ్రులు అడిగితే స్నేహితులతో కలిసి ఉంటున్నట్లు చెబుతుంది. కృష్ణ కూడా అలాగే తన తల్లిదండ్రులకు చెబుతుంటాడు. అకస్మాత్తుగా వచ్చే వరకు కూడా వారి తల్లిదండ్రులు ఈ సంగతి తెలియదు. అన్ని హద్దులు దాటేసి ఈ ఇద్దరు పెళ్లి చేసుకోమంటే మాత్రం వద్దంటారు. గమ్మతుంటుంది. వీళ్ళిద్దరు ఒకే రూమ్లో ఉంటారు, సంసారం చేసుకుంటారు, మరి పెళ్ళాన్ని చేసుకోలేరా, జీవితంలో స్థిరపడతారంటే చల్ అట్లెట్టుంటుంది. ఆమెకు ఈయనతో ఎంజాయ్ చేయాలి, ఈయనే ఆమెతో ఎంజాయ్ చేయాలి, మళ్ళీ ఇద్దరికి అయిపోయిన తర్వాత ఇంకొకరు మళ్ళీ ఇంకొకరిని చూసుకోవాలి. ఏం సంస్కృతి ఎటు పోతుందో అర్థం కావట్లేదు. పాశ్చాత్య పోకడలకు పోతా ఉంది తెలుగు రాష్ట్రాలు కూడా. ఇంకో కనిష్కు ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగి. ఓ డేటింగ్ యాప్లో పరిచయమైన తన్వితో కలిసి కోలివింగ్ హాస్టల్లో ఉంటున్నాడు. 2 ఏళ్ళు కలుసుకున్న తర్వాత కనిష్కు తనను మోసం చేశాడంటూ తన్వి పోలీసులను ఆశ్రయించింది. తెలియదా తల్లి నీకు? స్వేచ్ఛా పేరిట విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని, మనుషులు కలిసినప్పుడు తనువులు కలుస్తాయని పేర్కొంటున్నారు. భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పెళ్ళైన వారు విడాకులు తీసుకున్నట్టే ఇక్కడ బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోతామని గుర్గాం నుంచి వచ్చి ఇక్కడ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న చౌదరి
చెప్పారు. అయితే కోలివింగ్ ఫ్లాట్లో డ్రగ్స్, ఆల్కహాల్ వినియోగం వంటి విచ్చలవిడితనానికి, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడడం వంటి వాటికి అడ్డాలుగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఐటీ కారిడార్లో నమోదవుతున్న కేసుల్లో లివింగ్ రిలేషన్స్లో ఉండి అభిప్రాయ భేదాలు, ఈగోతో కేసులు పెట్టుకున్న వారి సంఖ్య పెరుగుతుందని కొన్ని నివేదికలు ఉంటున్నాయి. ఇంకొక నివేదిక కూడా వస్తుంది. ఎక్కువగా కాండోమ్స్ అమ్ముడు పోయే దాంట్లో కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయంట. దరిద్రం రా నాయన. ఇప్పుడు ఏమైపోతుందంటే వాడితో కొన్ని రోజులు ఉంటే వాడిది పూర్తిగా నాకు అర్థమవుతుంది, అమ్మాయితో నేను కొన్ని రోజులు ఉంటే అమ్మాయి క్యారెక్టర్ నాకు పూర్తిగా అర్థమవుతుంది. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది రా నాయన అన్న కోణం పెద్దోళ్ళు చెప్తా ఉన్నారు. పూర్తిగా అర్థమవుతుందంట. ఆయనతో ఒక 6 నెలలు అందులో సంసారం చేస్తే పూర్తిగా అర్థమవుతుంది. సంసారాలయ్యా, అవర్షన్లయ్యా, మన్నయ్య, మశానమే, ఇంకా అర్థమయ్యేది ఉంటుంది. ఇంకా తొక్క తొండం. కోవిడ్ అనంతరం పరిస్థితులు అంట నగరంలో 70,000 మందికి పైన ఉన్నారంట నగరంలో. చూసిలా ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుందో. హైదరాబాద్లో కోలివింగ్ మార్కెట్ భారీగా పెరుగుతుంది. మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో వ్యవస్థీకృత కోలివింగ్ మార్కెట్ సుమారు 4,000 కోట్లు అయితే అందులో హైదరాబాద్ వాటానే 750 కోట్లు అంట. టోటల్ దేశం మొత్తం 4,000 కోట్ల బిజినెస్ జరిగితే హైదరాబాద్ కోలివింగ్ హాస్టల్ పేరుతో 750 కోట్ల బిజినెస్ జరుగుతుందంట. అమ్మాయి అబ్బాయి ఎంతైనా పెట్టేస్తారబ్బా. డ్రగ్స్, మందు, కాండోమ్స్, విచ్చలవిడితనానికి పెట్టింది పేరు కోలివింగ్ హాస్టల్స్. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఐటీ కారిడార్, కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కోలివింగ్ హాస్టళ్ల పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం నగరంలో 400కు పైగా కోలివింగ్ హాస్టల్లో 70,000 మందికి పైగా ఉంటున్నారు. పలు నగరాల్లో కోలివింగ్ స్పేస్లను నిర్వహిస్తున్న ఒక ప్రతినిధి మాట్లాడుతూ హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగుల్లో ప్రతిష్టాత్మకంగా విద్యాసంస్థలో చదువుకునే వారికి చాలామందికి ఇతర రాష్ట్రాలకి ఇప్పుడు కామన్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివిన 10th క్లాస్ అమ్మాయి అవసరం అంటే కోలివింగ్ హాస్టల్లో ఉండడానికి కూడా రెడీ అవుతుంది. 10th క్లాస్ అమ్మాయి చెప్పుకోవడానికి మనకే సిగ్గు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఏమనిపిస్తలేదు. బట్ వాళ్ళకి లేకపోతే మనకి ఎందుకు అనుకుంటున్నారు. ఇక వ్యవసాయ బావిలో వ్యాన్ బోల్తో 14 మంది మృతి, రైల్లో అగ్ని ప్రమాదం, వదంతి 4 బలి, కిడ్నీల